న్యూస్ వల్లభనేని వంశీని కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. ఇక ఆ పిటిషన్ పై సోమవారం విచారణ జరుగుతుంది. టీడీపీ కుట్రలో భాగంగానే వంశీని అరెస్టు చేశారని వైసీపీ నేతలు అంటుంటే దీనినే కర్మ సిద్ధాంతం అంటారని అధికార పార్టీ కౌంటర్ ఇస్తోంది. వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత దర్యాప్తు ముమ్మరం చేశారు విజయవాడ పోలీసులు. ప్రస్తుతం వంశీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. తాజాగా ఆయన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరుగుతుంది. కేసుపై టెక్నికల్ డీటెయిల్స్ సేకరిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇష్యూని పకడ్బందీగా డీల్ చేస్తున్నామని సిపి చెప్పుకొచ్చారు. వంశీకి చట్టాలపై గౌరవం లేదని, ఇప్పటివరకు 16 క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వంశీని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటల పాటు ప్రశ్నించారు. ప్రస్తుతం వంశీ విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. పోలీసులతో కుమ్మక్కైన టీడీపీ కుట్రలో భాగంగానే వంశీని అరెస్టు చేశారంటూ పోలీసు శాఖపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి. డీజీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అపాయింట్మెంట్ ఇచ్చి కూడా తమను కలవలేదని, ఇది టీడీపీ చేసిన కుట్రేనంటూ ఆరోపించారు. నేరారోపణ చేయబడిన వాడే తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా, ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారని ఏదైనా. అయితే అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలవ్ చేయట్లేదంటే ఇది దుర్మార్గం, రాక్షస పాలన. డీజీపీ గారు శాంతి భద్రతలు కాపాడవలసిన హెడ్ ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చాము, అయినా ఆయన కలవలేదు. ఏంటో మాకు అర్థం కాలేదు. డీజీపీపై మాజీ మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. గతంలో వైసీపీ సర్కారు ఎలా వ్యవహరించేదో గుర్తు తెచ్చుకోవాలన్నారు. గతంలో తమను డీజీపీ గేటు దగ్గరకు కూడా రానివ్వలేదని ఆమె గుర్తు చేశారు. దీనినే కర్మ సిద్ధాంతం అంటారని హోంమంత్రి అనిత కామెంట్ చేశారు. ఇదే ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీసీపీ గారు ఏదో బిజీగా ఉండుంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీసీపీ ఆఫీస్ను కూడా, అంటే వాళ్ళు బ్యాక్ ఒకసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటా ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు? మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా. ఈ కేసులో మిగతా నిందితులను కూడా అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. పూర్తి ఆధారాలు సేకరించామని అన్నారు. స్వచ్ఛంద్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు సీఎం చంద్రబాబు. లక్ష్యాలు పెట్టుకోవడమే కాదని వాటిని ఖచ్చితంగా చేరుకునేలా ప్రణాళికలు అమలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో పరిశుభ్రత పెంచేందుకు అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అమలు చేస్తున్న కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇల్లు, కార్యాలయం, పరిశ్రమ, స్కూల్ అన్నీ పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రోగ్రెస్ ను సీఎంకు వివరించారు. మొత్తం 14 ఇండికేటర్స్ లో పెట్టుకున్న లక్ష్యాలను ముఖ్యమంత్రి ముందుంచారు. 14 ఇండికేటర్స్ ఆధారంగా జిల్లాకు ర్యాంకులు కూడా ఇచ్చారు. ఇందులో మొదటి స్థానంలో ఎన్టీఆర్ జిల్లా ఉంటే చివరి స్థానంలో అల్లూరు జిల్లా ఉంది.